మర్డర్ కేసులో హీరో దర్శన్ తూగుతీబ అరెస్ట్ కావడం కన్నడ నాట కలకలం రేపింది. తన ప్రియురాలు పవిత్ర గౌడను ఇబ్బంది పెట్టిన రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో దర్శన్ జైలు పాలయ్యాడు. భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి కోసం ఇంతకు తెగించాడనే వాస్తవాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పవిత్ర గౌడ మాయలో పడి ఇంతదాకా తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మిగతా నిందితులతో పాటు వీరిద్దరిని కూడా ఇప్పుడు బెంగళూరు జైల్లో ఉంచారు. పవిత్ర గౌడ కన్నడ నటి. సినిమాలు, టెలివిజన్తో పాటు మోడల్గాను పనిచేశారు. ఆమె ఛత్రిగల్, సార్ ఛత్రిగల్, అగమ్య, ప్రీతి కితాబు సినిమాల్లో నటించారు. 2016లో వచ్చిన 5431 సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఖుషీ టీవీ షోతో పాపులర్ అయ్యారు. నటనకు దూరమయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్లోకి ప్రవేశించారు. రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరుతో బొటిక్ని నిర్వహిస్తున్నారు. జనవరి 24న సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. దర్శన్తో తాను కలిసి ఉన్న ఫోటోలతో రూపొందించిన ఈ వీడియోను షేర్ చేసి 10 ఏళ్ల మా అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో వీరి వ్యవహారం బహిర్గతమైంది. జగ్గుదాదా సినిమా సమయంలో దర్శన్ పవిత్ర గౌడకు కలిశారని, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారని తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిద్దరూ దగ్గరయ్యారని, పవిత్రను దర్శన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే పవిత్రకు కూడా అంతకు ముందే పెళ్ళై కూతురు ఉంది. 18 ఏళ్ల వయసులో సంజయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. దర్శన్తో పరిచయం తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అయితే పవిత్ర తన కాపురంలో చిచ్చు పెట్టిందని దర్శన్ భార్య విజయలక్ష్మి పలుమార్లు వాపోయారు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకాస్వామికి హీరో దర్శన్ అంటే అభిమానం. తాను అభిమానించే హీరో భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి మాయలో పడిపోవడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. దర్శన్ కాపురంలో చిచ్చు పెట్టిన పవిత్ర గౌడపై కోపం పెంచుకొని ఆమెను ఇబ్బంది గురి చేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. పవిత్రను తిడుతూ అసభ్య మెసేజ్లు, ఫోటోలతో ఆమెను విసిగించాడు. అతడి అకౌంట్ను బ్లాక్ చేసిన ఆగడాలు ఆగకపోవడంతో ఆమె దర్శన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్న రేణుకాస్వామిని హత్య చేయడానికి ఒక గ్యాంగుతో 30 లక్షలకు దర్శన్ డీల్ కుదుర్చుకున్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పథకంలో భాగంగా రేణుకాస్వామిని రాత్రి సమయంలో చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి దర్శన్ దగ్గరకు తీసుకుపోయాడు. అప్పటికే కిరాయి మనుషులతో రెడీగా ఉన్న దర్శన్ రేణుకాస్వామిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. బెల్టుతో బాది గోడకేసి కొట్టి అతడిని చంపేశారు. తర్వాత శవాన్ని డ్రైనేజీలో పారేశారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముగ్గురు నిందితులు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. డబ్బుల గొడవ కారణంగా రేణుకాస్వామిని తామే హత్య చేసినట్లు పోలీసులతో చెప్పారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి మొత్తం కూపీలాగడంతో కుట్ర బయటపడింది. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. వీరికి కోర్టు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. దర్శన్, పవిత్ర కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేణుకాస్వామి అంత్యక్రియలు బుధవారం చిత్రదుర్గలో జరిగాయి. రేణుకాస్వామి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుని పాశవికంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రేణుకాస్వామి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తన కొడుకును చంపినట్లుగానే హీరో దర్శన్ని చంపాలంటూ వారు నినదించారు. 3 నెలల గర్భవతిగా ఉన్న రేణుకాస్వామి భార్య సహన శోక సముద్రంలో మునిగిపోయింది. దర్శన్ను పిచ్చిగా అభిమానించడమే తన భర్త చేసిన పాపమా అంటూ ఆమె రోధించింది. తన భర్తను చంపినట్లుగానే దర్శన్ను చంపాలని. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.